కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతిలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. తిరుపతి వాసులను వేధిస్తున్నారు ఆరోపించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. జీవకోన్లోని జీవలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఎఫ్ఓ వివేకులు. ఘనంగా ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు 112వ జయంతి వేడుకలు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో శంకరంబాడి శిలా విగ్రహానికి పుష్పాంజలి. వార్తల్లోని వివరాలు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతిలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. తిరుపతి వాసులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. ఇటీవల దళిత యువకుడు పవన్ ను భూమన అభినయ్ రెడ్డి, ముఖ్య అనుచరులు అనిల్ రెడ్డి, జగదీష్ రెడ్డి కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పవన్ ను బెదిరించి తన సోదరుడే కొట్టారని బలవంతంగా వాంగ్మూలం పెప్పించారు. వైకాపా నేతలు మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి బాధితుడిని కిడ్నాప్ చెర నుంచి తప్పించారు. ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, దీని వెనుక ఉన్న కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కరుణాకర్ రెడ్డి చేసిన భూ కబ్జాలు, అవినీతికి సాక్ష్యాలున్నాయన్నారు. స్వర్ణముఖి నది ప్రాంతంలో 9 ఎకరాల భూమి కబ్జా చేశారని, నదీ గర్భాన్ని కూడా మింగిన భూ రాక్షసుడి నువ్వు అని అన్నారు. ఒక్క జిరాక్స్ మిషన్ పెట్టుకుని భూమన ఈ రోజు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్, తుడా చైర్మన్ గా ఉన్న కాలంలో 21 ఆస్తులు మీ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని, టీటీడీ చైర్మన్, తుడా చైర్మన్ గా ఉన్నప్పుడే ఆస్తులు కొనడానికి డబ్బులుంటాయా అని పట్టాభి ప్రశ్నించారు. ఇవాళ నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు కానీ, టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ, ఇవాళ దళిత బిడ్డల పైన నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, నువ్వు టీటీడీ చైర్మన్గా, తుడా చైర్మన్గా ఉన్నప్పుడు పోగేసినటువంటి ఆస్తుల చిట్టా కానీ మొత్తం అంతా కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది. అందుకనే చెప్తా ఉన్నా, యువర్ కౌంట్ డౌన్ హ్యాస్ బిగన్ అండ్ నో వన్ కెన్ సేవ్ యూ భూమన. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. తోక జాడిస్తే నీ తోక కత్తిరించడం అనేది 100% జరిగి తీరుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రానికి ఇంకా జగన్ రెడ్డి అనుకుంటా ఉన్న ముఖ్యమంత్రి భూస్థాపితం చేశారు. నీ నాయకుడిని, నిన్ను ప్రజలు ఎప్పుడైతే స్వామివారి సంపదని దోచుకునేటటువంటి ప్రయత్నాలు చేశారో ఆ రోజునే మీరు స్వామివారి ఆగ్రహానికి గురయ్యారు. స్వామివారి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో 151 నుంచి 11 స్థానాలకి పడిపోయిన రోజే మీకు అర్థమై ఉండాలి. అయినా సరే మీ పద్ధతులు మార్చుకోకుండా ఇంకా కూడా అదే పందాల ముందుకు వెళుతూ ఉన్నారు. మీ ఇష్టానుసారం భవిష్యత్తులో ప్రవర్తిస్తే చూసేటటువంటి పరిస్థితి ఉండదు. అన్ని విధాలుగా కూడా నిన్ను, నీ కొడుకుని కట్టడి చేయటానికి ఈ ప్రభుత్వం దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి రూపంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రాష్ట్రానికి ఉంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా భూమన స్వర్ణముఖి నదిలో కబ్జా చేసినటువంటి 9 ఎకరాల వ్యవహారం కానీ, టీడీఆర్ బాండ్స్ స్కామ్ కానీ, దళిత యువకుడు పవన్ యొక్క విషయంలో కానీ, వీళ్ళు అక్రమంగా పోగేసినటువంటి ఆస్తుల విషయంలో కానీ, 35,000 ఓట్ల దోపిడీకి సంబంధించి జరిగినటువంటి కుట్రలో కానీ ఏ అంశంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని కూడా క్షమించేటటువంటి పరిస్థితి, వారిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఉండదు అని చెప్పి మరొకసారి మీ ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డికి గట్టిగా తెలియజేస్తూ రోజులు లెక్క పెట్టుకోండి. కారాగార వాసానికి సిద్ధంగా ఉండండి. అతి త్వరలోనే నిన్ను, నీ కొడుకుని
మీ ఇద్దరు ఓకే అంటే ఇద్దరిని ఒకే సెల్లో పెడతాం. ఎందుకంటే చేసినటువంటి పాపాల్లో కూడా ఇద్దరు కూడా 50-50 కదా. కాబట్టి నిన్ను నీ కొడుకుని ఒకే సెల్లో పెడతాం. ఊచలు లెక్క పెట్టుకోండి, ఇద్దరు కూడా కలిసి జాయింట్గా ఊచలు లెక్క పెట్టుకోండి, సిద్ధంగా ఉండండి. ధన్యవాదాలు. టీడీపీ నేత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్కి తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి, అర్హత లేదని తిరుపతి వైఎస్ఆర్సీపీ నాయకులు పసుపులేటి సురేష్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్ గారు ఏమాత్రం పని పాట లేనట్టుగా తిరుపతి వరకు వచ్చి ఇక్కడికి వచ్చి విష ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకుని ఒక పత్రికా సమావేశం నిర్వహించి తగుదనమ్మ అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారి పైన, అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి గారి పైన ఏమాత్రం కూడా ఇసుమంత ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు అవాస్తవాలతో విష ప్రచారం చేసి ఆయన తిరుగు ప్రయాణం అవ్వడం జరిగింది. పట్టాభిరామ్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అసలు మీరు మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటైనా నిజముందా? ఏ మాత్రమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు. ఏదో మీ పక్కన ఉన్నటువంటి ఆ పచ్చ పార్టీ నాయకులు మీకు చెప్పినటువంటి ఆ యొక్క నిరాధారమైనటువంటి ఆరోపణల్ని మీరు గొట్టాల ముందుకొచ్చి ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలంతా కూడా ఈ విషయాల్ని గమనిస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. పట్టాభిరామ్ గారు గుర్తుంచుకోండి, ఖబర్దార్ ఇలాంటి నీతి మాలినటువంటి ఆరోపణలు కానీ కొనసాగిస్తూనే ఉన్నారంటే ఏమాత్రం కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మీరు వచ్చి కరుణాకర్ రెడ్డి గారు వచ్చి మీకు సమాధానం చెప్పాలన్నమాట. ఏమయ్యా నీ స్థాయి ఏంది, నీ అర్హత ఏంది? ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదు నీ వయసు. నీకు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలా? భూమన కరుణాకర్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అపచారాలపైన, లడ్డూ కల్తీ అయిపోయిందని చెప్పి రాజకీయ కోణంలో మీరు చేసినటువంటి కుట్రలపైన, అదేవిధంగా దేవతలుగా పూజించేటువంటి గోమాతలు గోశాలలో హృదయ విదారకంగా మరణిస్తున్నటువంటి విషయాలపైన, అదేవిధంగా రైతులకు, మహిళలకు, యువతకి మీరిచ్చినటువంటి హామీల అమలు పైన, మీరు చేస్తున్నటువంటి మోసాలపైన పత్రికా సమావేశాలు నిర్వహించి ప్రజల తరపున గలం విప్పుతుంటే వాటి ద్వారా ప్రజల్లో మీకు పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని ఓర్వలేక, మరోవైపు భూమన అభినయ్ రెడ్డి గారు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి పట్టణంలో ఏ రకంగా 24 గంటలు మద్యం ఏరులై పారుతోందో, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఏ రకంగా మీరు కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలను అడ్డు విరుస్తున్నారో, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తాం, ఎటువంటి విధంగా పెంచమని చెప్పి మీరు చేసే అరాచకాలను సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలోనే వెళ్ళి ప్రశ్నించి మీ యొక్క అరాచకాలను, మీ యొక్క మోసాలను ప్రజల్లో ఉంచి జాతీయ మీడియాలో సైతం కూడా ఆ కథనాలు ప్రసారమయ్యి పూర్తిగా ప్రజలు వాస్తవాలను, మీ మోసాలను తెలుసుకుంటుంటే ఓర్వలేని మీరు ఈ రోజు పసలేనటువంటి ఆరోపణలు చేయడానికి కనీసం మీకు ఏమైనా బుద్ధి ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అధికారంలో ఉంది కదా, నోరు ఉంది కదా, మేము చెప్పినటువంటి వార్తలు రాసే పేపర్లు ఉన్నాయి కదా, మేము చెప్పినటువంటి అబద్ధాలను చూపించే టీవీలు, ఛానళ్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. జీవకోనలోని జీవలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఎఫ్ఓ వివేక్లు ఆదివారం ప్రారంభించారు. జీవకోనలో గత 5 ఏళ్ల కాలంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోవడంతో ఎన్నికల సమయంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతికి జీవనాడి లాంటి జీవకోన ఇంకా వెనుకబడే ఉందని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి జీవనోపాధి కోసం తిరుపతికి వచ్చి జీవకోనలో స్థిరపడిన వారు అధికంగా ఉన్నారని ఆయన తెలిపారు. కొందరు గంజాయి అమ్మకాలు, అసాంఘిక కార్యక్రమాలతో జీవకోనకు చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తూ డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలను, గంజాయి అమ్మకాలను నియంత్రించారని ఆయన తెలిపారు. త్రాగునీరు సమస్య పరిష్కారానికి జేఎంసీ ట్రస్ట్ ద్వారా 2 RO మినరల్ వాటర్ ప్లాంట్స్ ను సొంత నిధులతో ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మొన్నటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కల్పించిన జీవకోన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని తెలిపారు.
యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. తల్లిదండ్రులు కూడా యువత చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటులో ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాసులు ప్రత్యేక శ్రద్ధ చూపారని ఆయన తెలిపారు. డిఎఫ్ఓ వివేక్ సత్వరం స్పందించి అవుట్ పోస్ట్ ఏర్పాటుకు సహకరించారని ఆయన తెలిపారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యక్రమాలకు కొందరు పాల్పడుతూ ఉండడంతో ఈ ప్రాంతానికి చెడు పేరు వచ్చిందని ఆయన తెలిపారు. జీవకోన ప్రాంతానికి ఉన్న చెడ్డ పేరు పోవటానికి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. జీవలింగేశ్వర స్వామి ఆలయ మార్గం నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లేవారని ఇప్పుడు ఆ అవకాశం తగ్గిపోయిందని ఆయన తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ అటవీ శాఖ ప్రధాన విధి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అన్నా రామకృష్ణ, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏఎస్పీ రవి మనోహరాచారి, డిఎస్పీ భక్తవత్సలం, సిఐ రామకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఏర్పాటు కాకముందు ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి మొట్టమొదటిగా జీవలింగేశ్వర స్వామికి పూజలు చేసి ఈ ప్రాంతం నుంచే ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న వాసులు కూడా పెద్ద మీటింగ్లో కూడా మాకు ఇక్కడ భయభ్రాంతులు అవుతుంది. సాయంకాలం 6 గంటలు అయితే ఇంట్లో వాకిలు కూడా డోర్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంట్ల ముందర దిన్నెల పైన రోడ్లలో కూర్చొని గుంపులు గుంపులుగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వ్యాపారాలు, మత్తు పదార్థాలు ఇట్లా సేవించి ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని నిర్మూలించాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మన పోలీసు అధికారులు, మన ముఖ్యంగా ఎస్పీ గారి చొరవతో ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ టెంపరీగా కూడా 4 నెలలకు ముందే ఓపెన్ చేయడం కూడా జరిగింది. జీవకోన సంబంధించి చెప్పాలంటే ఇది ఒకవైపు ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నదని అందరికీ తెలిసి ఉంటుంది. ఈ ఏరియా జనాలకు తెలిసి ఉంటుంది. ఎస్పీ సార్ వచ్చిన వెంటనే ఇది చాలా రోజుగా కోరికతో ఉన్నాయి. నేను ట్రైనీగా జాయిన్ అయ్యి 6 ఇయర్స్ ముందుకు నేను వచ్చినప్పుడు సేమ్ ప్లేస్కి నేను వచ్చినాను. అప్పుడు కూడా సేమ్ కోరిక ఉన్నాయి. అప్పుడు ఏం జరగలేదు. ఎస్పీ సార్ వచ్చినాక ఇది చాలా ఫాస్ట్గా జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా మొదలుపెట్టినారు. ఆల్మోస్ట్ 3 సార్లు కలిసినాము. ఏమంటే వితిన్ 3 మంత్స్ లోపలనే 3 సార్లు కలిసి ఇంత ఇంపార్టెన్స్ ఈ మ్యాటర్కి ఇచ్చిన వాళ్ళనే ఇంత దూరం వచ్చింది. లేకుంటే ఇంత దూరం రావడము, ఇంత ఫాస్ట్గా రావడము కొద్దిగా కష్టం. డిపార్ట్మెంట్ వైపులో ఇది జనాలకు ఎంత మంచిదో అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచిది. ఏమంటే ఇక్కడ నుంచే చాలా యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎంట్రీ పాయింట్గా ఇక్కడ మొదలు పెడతారు. ఇక్కడ నుంచే చాలా ప్లేసెస్కి వెళ్ళడానికి ఈజీగా యాక్సెస్ దొరుకుతున్నాయి. కాబట్టి ఇది ఒక వైపులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చాలా మంచిది, జనాలకు చాలా మంచిది. ఎమ్మెల్యే గారికి, ఎస్పీ సార్కు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యుల 112వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో వారి శిలా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యుల జయంతి ఘనంగా జరిగింది. సాహిత్య సౌభాగ్యవంతుడు శంకరంబాడి సాహిత్యానికి వన్నె తెచ్చిన ఘనుడు. తాను పేదరికం అనుభవించిన ఆయన సాహిత్య సౌభాగ్యవంతుడు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ సృష్టికర్త. పలుకథలు, వ్యాసాలు, నవలలు వీరి కలం నుంచి వెలువడినాయి. ఎస్వి యూనివర్సిటీ వారు ప్రసన్న కవి అని బిరుదును అందజేశారు. వీరి 112వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో వారి శిలా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కరణాంతం మురళీకృష్ణ, పొన్నాల జేజిరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్, కొట్టే సుబ్రహ్మణ్యం, చంద్రారెడ్డి, కొల్లపరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత ప్రసన్న కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురం కూడల్లోని ఆ మహానుభావుని కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గాయాన్ని అందించిన మహానుభావుడు మన శంకరంబాడి సుందరాచార్య గారు. అలాగే ఆయన ప్రతిభను గుర్తించి మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. ముఖ్యంగా ఆయన మన తిరుపతి వాసి, మన తిరుపతిలో నివసించారు. అలాంటి మహానుభావుడు మన తిరుపతిలో జన్మించినందుకు మనకెంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడికి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తుంది. తిరుపతిలోని నెహ్రూ నగర్లో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యం యాత్ర సభను విజయవంతం చేయడం కోసం పొనగంటి భాస్కర్ నాయకత్వంలో కరపత్రాలు పంచిపెట్టారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యంలో యాత్ర సభను జయప్రదం చేయడం కోసం పొనగంటి భాస్కర్ నాయకత్వంలో వెస్ట్ మండలం నందుగల 30వ డివిజన్లోని నెహ్రూ నగర్, నాగాలమ్మ దేవాలయం ఏరియా, బ్రహ్మంగారి గుడి రోడ్డులలో ఇంటింటికి వెళ్లి గౌరవపూర్వకంగా కరపత్రాలు ఇచ్చి వివరించి ఆహ్వానం చేయడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పొనగంటి భాస్కర్, మండల ఇన్ఛార్జ్ మల్లకుప్పం శేఖర్ మరియు బీజేపీ నాయకులు సుబ్బు యాదవ్, కొండేటి ప్రేమ్ కుమార్, గద్దం వెంకటముని తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వెస్ట్ మండలంలో ఉన్నటువంటి 30వ డివిజన్లో ఈరోజు రాష్ట్ర నూతన అధ్యక్షులు యువ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల తర్వాత గత నెల 27వ తేదీ కడప జిల్లాలో ప్రారంభించినటువంటి సారథ్య యాత్ర ప్రోగ్రాము ఈ నెల 12వ తేదీ తిరుపతి పర్యటన సందర్భంగా నెహ్రూ నగర్ ఉన్నటువంటి ప్రజలందరినీ వాళ్ళ ఇంటికింటికే వెళ్ళి వాళ్ళ కరపత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా అభిమానంగా మాధవ్ గారి యొక్క యాత్రలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వాళ్ళందరూ ఆహ్వానిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు నియమించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలో 12వ తేదీ ర్యాలీ నిర్వహించేదానికి కార్యకర్తలందరినీ కూడా హృదయాలు తట్టి వాళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రాంకి పిలిచేదానికి ఆహ్వాన పత్రిక ద్వారా మా యొక్క బీజేపీ సభ్యులైనటువంటి సాధారణ సభ్యులు, క్రియాశీల సభ్యులందరినీ కూడా ఆహ్వానించేదానికి మేము ఇల్లు తిరుగుతూ మా కార్యకర్తలు కలిసి రేపు ప్రోగ్రాం సక్సెస్ చేసే దాంట్లో భాగంగా ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి వచ్చి తిరుపతి లీలామహల్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి అక్కడి నుంచి కచ్చిపి ఆడిటోరియంలో ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయించడం జరిగిందని ఆశ్రమ సభ్యులు స్వామి సప్తస్వానంద తెలిపారు. తిరుపతి హరేరామ హరేకృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ఆదివారం రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వారి చేత మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమ సభ్యులు స్వామి సప్తస్వానంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకృష్ణ మఠం ఆశ్రమంలో ప్రతి ఆదివారం విద్యార్థులకు అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై శిక్షణ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు భావితరాలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని విద్యార్థులచే మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించడం జరుగుతోందన్నారు. రానున్న వినాయక చవితిలో ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి, ఇక్కడ మేము ప్రతి ఆదివారం పిల్లలకు క్లాస్ ఉంటుంది. ఒక 4 hours క్లాసెస్ ఉంటుంది. క్లాస్లో ప్రార్థన, భగవద్గీత, వేద మంత్రాలు, యోగాసనము, తర్వాత మన సనాతన ధర్మం గురించి పిల్లలకు నేర్పిస్తాము. ఈరోజు
ఈకో ఫ్రెండ్లీ గణపతి గణేష చతుర్థి శ్రీ వినాయక చతుర్థి దగ్గరే ఉంది. అందుకోసం ఈ మట్టితో బంక మట్టితో గణపతి ఎలాగా చేయించాలి అని నేర్పిస్తున్నారు పిల్లలకు. డాక్టర్ శివాజీ అని ఆయనది గ్రూప్ ఉంది. పిల్లలకు ఈకో ఫ్రెండ్లీ గణపతి వినాయక చతుర్థి మేము చేస్తాము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చేస్తాము. అదంతా ఈ పర్యావరణం కోసం చాలా హానికరం. పిల్లలకు ఈ చిన్న వయసు నుంచే ఇదంతా నేర్పిస్తే ఈ పెద్దల అయితే తర్వాత ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ ఈకో ఫ్రెండ్లీ సెలబ్రేషన్స్ ఆల్సో. తర్వాత మన పర్యావరణం కూడా చాలా బాగుపడుతుంది. ఆ ఉద్దేశం కోసమే మేము ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేశాము. చాలామంది పిల్లలు వచ్చారు. సో హోప్ఫుల్లీ శివాజీ గారు నేను నంబర్ ఇస్తాను. తర్వాత ఎవరైనా మళ్ళీ ఇలాగా చేయాలని అనుకుంటే ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు. చాలా ఐ రియలీ ఫీల్ దట్ ఇట్ షుడ్ రీచ్ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్. నమస్కారం అందరికీ. నేను స్వామి సత్వస్థానంద అని రామకృష్ణ మిషన్ ఆశ్రమ అసిస్టెంట్ సెక్రటరీ. నమస్కారం. చిత్తూరు జిల్లా సిపిఐ 24వ మహాసభలు నగిరిలో ప్రారంభమయ్యాయి. ఓంశక్తి గుడి నుండి బస్టాండ్ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రెడ్ షర్ట్ వాలంటీర్లు, కవాతు, కళాకారుల ఆటపాట, కోలాట బృందాలు, ఇతర నృత్య రూపాలు పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రదర్శనలో కార్యకర్తలు చేసిన నినాదాలు హోరెత్తించాయి. 100 సంవత్సరాల సిపిఐ చరిత్ర పోరాటాల ఫలితాలతో రూపొందించిన బ్యానర్లు, కటౌట్లు ప్రజలను ఆలోచింపజేశాయి. అనంతరం బస్టాండ్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజన్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ నారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు బాగా ఉండాలని, అందులో పనిచేస్తున్న కార్మికులు కూడా బాగుండాలని పోరాటం చేస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. సంపన్న వర్గాలు మరింత సంపన్నులుగా మారుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో కంటే నేడు కూటమి ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా పెరిగిందన్నారు. ఇసుక గొల్లగొడుతున్నారని, నగిరి ముఖద్వారంగా మైన్స్ తరలిస్తున్నారని అన్నారు. వీటిని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీకి దోచిపెట్టి పేదలపైన పెనుభారం మోపుతున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలుపునిచ్చారు. నాడు లోకేష్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టారని చెప్పిన లోకేష్ నేడు అదే మీటర్లను బిగించాలని చెప్పడం దారుణమన్నారు. 2 లక్షల కోట్ల రూపాయల 2 సంవత్సరాల్లో అదానీ కంపెనీ లాభం పొందిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ప్రధానంగా నగిరిలో ఉన్న అనేక ఫ్యాక్టరీల్లో కార్మికులు హక్కులు హరించి వేస్తుంటే కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాటం చేసిందని అన్నారు. యూనివర్సిటీలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు జరుగుతున్నా ఆనాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద పోరాటం జరిగిందని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు మాట్లాడుతూ గతంలో విద్యుత్ పోరాటంతో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారని అన్నారు. నేడు మళ్లీ మోదీ మాట విని అదానీ కంపెనీకి మేలు చేకూర్చే విధంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకుంటున్నారని, వెంటనే దీనిని వెనక్కి తీసుకోకుంటే మరో విద్యుత్ పోరాటానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ జనార్దన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోదండయ్య, గోపినాథ్, దాసరి చంద్ర, మణి, ప్రేమ, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి తిరుపతిలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. తిరుపతి వాసులను వేధిస్తున్నారు ఆరోపించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. జీవకోన్లోని జీవలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఎఫ్ఓ వివేకులు. ఘనంగా ప్రసన్న కవి శంకరంబాడి సుందరాచార్యులు 112వ జయంతి వేడుకలు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి సారథ్యంలో శంకరంబాడి శిలా విగ్రహానికి పుష్పాంజలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.